అయోధ్య రామాలయంలో చోరీపై సిట్ దూకుడుగా వెళ్తుంది. విరాళాలు పక్కదారి పట్టడంపై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఆ వివరాలను అధికారులు యూపీ ప్రభుత్వానికి అందించినట్లు రిపోర్టులో తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు విరాళాల కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఈ సమయంలో దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అయోధ్యలో జరిగిన అవకతవకలపైన సిట్ అధికారులు చేపట్టడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో విరాళాలు పక్కదారి పట్టడం పైన ఏదైతే దర్యాప్తు కొనసాగిస్తుందో ఆ సిట్ అధికారులు ఇప్పటికే అనేక కీలక విషయాలను కూడా వెలుగు చూడడం జరిగింది. ఇందులో మరికొన్ని కీలక ఆధారాలను కూడా ఇప్పటికే యూపీ ప్రభుత్వానికి అందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కూడా విరాళాలు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు సీసీ దృశ్యాల్లో కూడా కనిపించాయంటూ కూడా ఆ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. అయితే దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా తాము గుర్తించినట్టుగా కూడా ఇటు యూపీ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్ లో అధికారులు పేర్కోవడం జరిగింది. ఇక ఇటు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇటు రామ మందిర నిర్మాణానికి సంబంధించి రామ మందిర ట్రస్ట్ ఏదైతే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు సంబంధించిన విరాళాల విషయంలో ఇటు భక్తుల విరాళాలను దుర్వినియోగం చేశారన్న కేసులో ఇప్పటికే అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 8 మందిని కూడా ఇందులో అరెస్టు చేశారు. అయితే వీళ్ళంతా కూడా వివిధ సమయాలలో అవకాశం ఉన్న ప్రతి సమయంలో కూడా దొంగతనాలు చేసినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్టుగా అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు. విరాళాల నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా నిన్న ఏదైతే ట్రస్ట్ సభ్యులు నిన్న ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఆరోపణల పైన వాస్తవ పరిస్థితులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడానికి కోసం నిన్న ఒక ట్రస్ట్ సమీక్షను కూడా ఏర్పాటు చేశారు. జరిగిన 24 గంటలు గడవక ముందుకే సిట్ అధికారులు కీలకమైన అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. సుమా, అంటే గోపి, ఇప్పటి వరకు అసలు ఎంత సొమ్మును అంచనా వేస్తున్నారు అధికారులు? దాదాపు దీంట్లో కోట్లాది రూపాయల సంబంధించిన చేతులు మారినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే 6 వద్ద నుంచి దాదాపు 70 లక్షల వరకు కూడా ఇప్పటికే వారి వద్ద నుంచి కూడా నిందితుల వద్ద నుంచి కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే రామాలయ విరాళాలు సొమ్ము పక్కదారి పట్టిన కేసులో విచారణ జరుపుతున్న సందర్భంలోనే నిందితుడు అవినాష్ శుక్లా కీలక విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. విరాళాల లెక్కింపు సమయంలో నగదును ఒకేసారి బయటికి తీసుకువెళ్లడం సాధ్యం కాకపోవడంతో వాటన్నిటిని కూడా మరుగుదొడ్లో దాచిపెట్టి ఆ తర్వాత ఎవరు లేని సందర్భంలో అక్కడి నుంచి తీసుకువెళ్ళినట్టుగా కూడా వాళ్ళు ఈ సందర్భంగా కూడా విచారణ అధికారులకు చెప్పడం జరిగింది. మరి దాదాపు ఈ అవినాష్ శుక్లా వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారం మేరకు కూడా మరికొంతమందిని కూడా అధికారులు విచారించడం జరిగింది. కీలక అంశాలను మాత్రం ప్రస్తుతం అధికారులు సేకరించారు. కోట్ల రూపాయల విరాళాలను ఏ విధంగా దుర్వినియోగం చేశారు, అనంతరం జరిగిన అంశాలపైన కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. విచారణ అంతా కూడా చాలా గోప్యంగా జరుపుతున్నారు. నిందితులను ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు ఇతరుల పాత్ర పైన కూడా ఈ సిట్ అధికారులు లోతైన విచారణ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. లెక్కింపుకు సంబంధించి కావచ్చు, లేదా అదే విధంగా ఈ రామ మందిరాన్ని నిర్మాణానికి సంబంధించిన విరాళాల అంశంలో దాదాపు వీళ్ళంతా కూడా ట్రస్ట్ కి సంబంధించిన ఉద్యోగులే దాదాపు 6 మంది ఉండడంతో మరి ఇంకా వారి పాత్ర వారికి సహకరించిన వారి పాత్ర పైన కూడా లోతైన విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న జరిగిన ట్రస్ట్ కు సంబంధించిన సమీక్ష, ఈ రోజు అధికారులు అంతా కూడా సిట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక, వీటన్నిటి ఆధారంగా చూస్తే మరికొన్ని అరెస్టులు అయితే తప్పవు అనేది తెలుస్తుంది. కోట్లాది రూపాయల దుర్వినియోగానికి సంబంధించి పక్కా ఆధారాలతోటి వాళ్ళందరినీ కూడా కోర్టులో న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామనేది కూడా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. సుమా, గోపి, అంటే ఇప్పటి వరకు ఎంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు? విచారణ ఎంతమందిని చేశారు? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? దాదాపు ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో ట్రస్ట్ కి సంబంధించిన వ్యక్తులే 6 ఉన్నారు. 6 కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరి ఆ నివేదికలో పొందుపరిచిన అంశాల ఆధారంగా మరింత విచారణ అయితే జరిగే అవకాశాలు కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి.